सभी को नमस्कार। मेरा नाम रेशमा बीबी है। मैं यलकोटा KGBU में हिंदी अध्यापिका के रूप में काम कर रही हूँ। हाय बच्चे, कैसे हैं? ठीक है ना? आज हम बदले अपनी सोच 9वीं कक्षा के बदले अपनी सोच पाठ के प्रश्नोत्तर के बारे में जानकारी करेंगे। बदले अपनी सोच पाठ को आपको मणिमाला मैडम जी ने बताया था। బదిలే అప్ని సోచ్ పాఠాన్ని మీకు మణిమాల మేడం గారు మీకు చెప్పి ఉన్నారు. అయితే బదలే అప్ని సోచ్ అంటే బదలనా మీ యొక్క అప్ని సోచ్ మన యొక్క ఆలోచన విధానాన్ని మనము మార్చుతూ వెళ్తూ ఉండాలన్నమాట. అలాగే ఈ బదలే అప్ని సోచ్ పాఠంలో చూడండి, ఇక్కడ మనకి ఎవరి గురించి బదలే అప్ని సోచ్ అనేటువంటిది పాఠము ఇవ్వడం జరిగింది. ఏంటి అన్నది ఒకసారి చూద్దాము. అయితే ఇక్కడ మనకి ఈ అమ్మాయి పేరు యుగరత్న శ్రీవాస్తవ్. ఈ అమ్మాయి పేరు ఏంటమ్మా? యుగరత్న శ్రీవాస్తవ్. తన ఏజ్ 13 వర్ష. తన వయసు ఎంతమ్మా? 13 సంవత్సరంలో. 13 వర్ష. ఈ అమ్మాయి 13 సంవత్సరంలో యుగరత్న శ్రీవాస్తవ్ అనేటువంటి అమ్మాయి 13 సంవత్సరంలోనే ఈ లోగో మీరు ఏంటో చూసారంటారు. ఈ లోగో ఏం చెప్పారు మేడం గారు మీకు? ఈ లోగో ఐక్యరాజ్య సమితి అంటే సంయుక్త రాష్ట్ర సంఘ్. ఐక్యరాజ్య సమితి అంటే సంయుక్త రాష్ట్ర సంఘ్. సంయుక్త రాష్ట్ర సంఘ్ అంటే ఏంటమ్మా? ఐక్యరాజ్య సమితి. ఈ ఐక్యరాజ్య సమితిలో ఈ 13 వయసు ఏళ్ళ యుగరత్న శ్రీవాస్తవ్ భాషణ్ తన యొక్క స్పీచ్ని ఇవ్వడం జరిగింది. ఎందుకు ఈ అమ్మాయి ఇంత చిన్న వయసులోనే యుగరత్న శ్రీవాస్తవ్ తన యొక్క స్పీచ్ని ఇచ్చింది అంటే, యుగరత్న శ్రీవాస్తవ్ తన యొక్క స్పీచ్లో మన యొక్క వాతావరణం కలుషితం అయిపోతుంది. మన యొక్క వాతావరణం ఎలా ఉందమ్మా? కలుషితం అయిపోతుంది. ఆ వాతావరణాన్ని మార్చడానికి మన వంతు సహాయము, మనము ఏం చేస్తున్నాము అనేటువంటి ప్రశ్నలు మనకి ఈ యుగరత్న శ్రీవాస్తవ్ ఆ సంయుక్త రాష్ట్ర సంఘ్ అనేటువంటి ఐక్యరాజ్య సమితిలో తను నించొని అందరినీ కూడా ప్రశ్నలు వేసింది. అయితే సంయుక్త రాష్ట్ర సంఘంలో తను వేసినటువంటి ప్రశ్నలు ఏంటి అంటే, హిమాలయాలు కరిగిపోతున్నాయి, ధ్రువీయ భాలు చనిపోతున్నాయి, సంయుక్త మహాసాగరంలో నీరు అనేటువంటి తగ్గిపోతూ ఉన్నది, మరియు మనకి తాగడానికి మంచినీరు కూడా మనకి లేదు. ఇవన్నీ ఎందువల్ల ఎలా జరుగుతున్నాయి, ఎందుకు ఇవన్నీ కూడా అయిపోతున్నాయి అనేటువంటి ప్రశ్నలు తను మనకి వేయడం అనేది జరిగింది. మరియు దానికి మన వంతు సహాయము, మన వంతు ఏం చేయాలి, మన వంతు ఎలా మనము చెయ్యాలి అనేటువంటిది తను ఈ లెసన్లో మనము అందరం కూడా విని ఉన్నాము. అయితే అలా వచ్చేటప్పటికి ఈ సంయుక్త రాష్ట్ర సంఘ్ అంటే ఏంటి చూద్దాం. ఇక్కడ మనకి అర్ధగ్రహీత ప్రతిక్రియ క్వశ్చన్ ఆన్సర్స్కి వస్తే మనకి అర్ధగ్రహీత ప్రతిక్రియలో మనకి సంయుక్త రాష్ట్ర సంఘ్ బారేమే బతాయే. సంయుక్త రాష్ట్ర సంఘ్ అంటే ఏమిటి అంటే, ఈ లోగో గురించి ఐక్యరాజ్య సమితి గురించి మీకు తెలిసినటువంటి విషయాన్ని మీరు రాయాలి. మీకు తెలిసింది ఏంటి? ఐక్యరాజ్య సమితి ఎప్పుడు ఏర్పడింది? అయితే ఇంతకీ ఐక్యరాజ్య సమితి ఎప్పుడు ఏర్పడిందంటే 1945 1945 అంటే 1945లోని అక్టోబర్ 24 అంటే అక్టోబర్ 24న ఈ సంయుక్త రాష్ట్ర సంఘని ఏర్పాటు చేయడము జరిగింది. దేనికోసం ఏర్పాటు చేశారు అంటే శాంతిని నెలకొల్పడం కోసము ఈ యొక్క సంయుక్త రాష్ట్ర సంఘ అనేటువంటిది ఏర్పాటు చేయడము జరిగింది. అలాగే నెక్స్ట్ సంయుక్త రాష్ట్ర సంఘ్ గురించి, సంయుక్త రాష్ట్ర సంఘ్లో మనము ఇంకా ఎన్నో రకాలైనటువంటి నిర్ణయాలు అనేటువంటివి తీసుకోవడం కూడా మనకి జరిగింది. అయితే సంయుక్త రాష్ట్ర సంఘ్ ఎప్పుడు ఏర్పడిందని చెప్పాను? 1945 అక్టోబర్ 24న మనకి సంయుక్త రాష్ట్ర సంఘ్ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇక్కడ నెక్స్ట్ మరో క్వశ్చన్ మనకి యుగరత్నకే సవాలంకే బారేమే అప్నే విచార్ బతాయే. యుగరత్న ప్రశ్నలకి మీ యొక్క ఒపీనియన్ ఏంటి రాయమన్నాడు. యుగరత్న ప్రశ్నలు మీకు ఏ విధంగా అనిపించాయి? యుగరత్న వేసినటువంటి ప్రశ్నలు మీకు ఎలా అనిపించాయి పిల్లలు? ఎలా అనిపించాయి యుగరత్న వేసినటువంటి ప్రశ్నలు? ఎందుకంటే
మన పూర్వీకులు మనకు మా స్వచ్ఛమైనటువంటి గ్రహాన్ని, స్వచ్ఛమైనటువంటి వాతావరణాన్ని ఇస్తే మన భవిష్యత్తు వాళ్ళకి మనము కలుషితమైనటువంటి వాతావరణాన్ని, కలుషితమైనటువంటి భవిష్యత్తును మనం ఇస్తూ ఉన్నాము. కాబట్టి తన యొక్క ప్రశ్నలతో నేనైతే ఏకీభవిస్తూ ఉన్నాను. దానికి మీ ఒపీనియన్ మీరు ఏంటి అనేటువంటిది మీరు రాయండి. తర్వాత ఇక్కడ మనకి पाठ के आधार पर वाक्यों को सही क्रम पहचानिए. పాఠ్ కే ఆధార్ పర్ పాఠానికి అనుసరించి వాక్యాలని సహీ క్రమం 1 2 3 4 నెంబర్స్ ఇవ్వాలి. ఏంటి ఫస్ట్ ఏమొస్తుంది, సెకండ్ ఏమొస్తుంది, థర్డ్ ఏమొస్తుంది, ఫోర్త్ ఏమొస్తుంది అనేటువంటిది మీరు पाठ को पूरा पढ़ना चाहिए. पहली बार हम क्या करना चाहिए, पाठ को पूरा पढ़ना चाहिए. పాఠాన్ని పూర్తిగా చదివి ఫస్ట్ సెంటెన్స్ ఏంటి, సెకండ్ సెంటెన్స్ ఏంటి, థర్డ్ సెంటెన్స్ ఏంటి అనేటువంటిది మీరు అక్కడ ఫిల్ చేయాలి. తర్వాత ఈ ఫస్ట్ ఈ చూడండి, అనుచ్ఛేద్ పడియే ఇస్కే ఆధార్ పర్ 3 ప్రశ్న బనాయే. ఇక్కడ అనుచ్ఛేద్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది, ఒక పారాగ్రాఫ్ ఇచ్చాడు, దాన్ని అనుసరించి 3 ప్రశ్నలు తయారు చేయమన్నాడు. ఒకసారి చూడండి పారాగ్రాఫ్ నేను చదువుతాను. కహా సే ఆతా హై హమారా పానీ और फिर कहाँ जाता చలా జాతా హై హమారా పానీ. ఎక్కడి నుంచి వస్తుంది ఈ నీరు, మరియు ఎక్కడికి పోతుంది హమారా పానీ మన నీరు. हमने कभी इनके बारे में कुछ सोचा है. మనం ఎప్పుడైనా నీటి గురించి మనం ఆలోచించామా? సోచాతో నహీ హోగా షాయద్. ఎప్పుడు మనము ఆలోచించి ఉండము, ఎందుకంటే పర్ ఇస్ బారే మే బడా జరూర్ హై. ఇందులోని పెద్ద అవసరం ఏంటి లేదు, మనకి నీరు గురించి పెద్ద అవసరం ఏముందంటే లేదు, ఎందుకంటే వర్షాలు పడితే నీరు, వర్షం పడితే మన నీరు ఉంటుంది, లేకపోతే లేదు. వర్షం నీరు ఎలాగైనా మనకు అవసరం వస్తుంది అనేటువంటి దానికోసం ఈ నీరు ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా పోతుంది అనేటువంటి మనం ఎవరం కూడా ఆలోచించలేదు. మనము దాని గురించి మనము ఎప్పుడు కూడా అవసరం లేదు, పట్టించుకోలేదు. కాబట్టి దీనికి మన అవసరం లేదు దాని గురించి. అయితే ఇక్కడ భూగోళికి కితాబు పడితే సమయ్ అంటే భౌగోళిక శాస్త్రం చదివేటప్పుడు జలచక్ర జైసి బాతే హమే బతాయి జాతి హై. భౌగోళిక శాస్త్రం చదివినప్పుడు, భూగోళ శాస్త్రం చదివినప్పుడు మనం జలచక్రంలోని ఈ యొక్క నీటి గురించి ఎన్నో రకాలైనటువంటి మాటలు మనకి తెలుస్తూ ఉంటాయి. బతాతే సమయ్ చెప్తునేటప్పుడు సూరజ్, సముద్ర, బాదల్, హవా, ధర్తీ, ఫిర్ బరస్తాకి. అయితే ఈ నీరు కోసం చెప్పేటప్పుడు మనకి సూర్యుడు, సముద్రుడు, బాదల్ మేఘాలు, హవా గాలి, ధరతి భూమి, ఫిర్ బరస్తాకి బూందే కురిసినటువంటి చినుకులు, ఔరు లే ఫిర్ బడ్తీ హుయి ఏక్ నది మరియు పెరుగుతున్నటువంటి నది, ఔరి ఇన్కే కినారే బసా. అయితే ఆ నది నుంచి పారుతున్నటువంటి తుమ్హారా ఘర్ హమారా ఘర్, तुम्हारा हमारा घर गांव शहर चित्र के दूसरे भाग में यही नदी अपने चारों तरफ के पानी लेकर उसी समुद्र में मिलती देखती जाती है. అయితే వర్షము కురిచేటప్పుడు మనకి ఆకాశం నుంచి వర్షాలు పడేటప్పుడు ఆ యొక్క నీరు మన ఇళ్ళ మధ్యలోంచి, మన వాకిల మధ్యలోంచి రకరకాలుగా మనకి ఆ నీరు అనేటువంటిది పరిగెడుతూ ఎక్కడికి వెళ్ళి కలుస్తుంది, సముద్రంలో కలుస్తూ ఉంటుంది ఆ నీరు. కాబట్టి ఈ నీరు ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా పోతుంది, ఏంటి అనేటువంటిది మనం ఎవరు కూడా ఆలోచించము. దీనికి సంబంధించి 3 ప్రశ్నలు మీరు ఏవైనా సరే 3 ప్రశ్నలు తయారు చేయండి అమ్మా. తర్వాత ఇక్కడికి వచ్చేటప్పటికి ఇన్ ప్రశ్నకి 3 వాక్యమే ఉత్తర్ దీజియే. అయితే ఈ ప్రశ్నకి 3 వాక్యాల్లోనే సమాధానాలు చెప్పమన్నాడు. 1, పర్యావరణకే బిగడనే సే క్యా హాని హోతీ. వాతావరణము కానీ కలుషితం అయిపోతే ఎటువంటి హానులు జరుగుతాయి, వాతావరణం కలుషితం అయిపోతే ఎటువంటి హానులు మీకు జరుగుతాయి అనేటువంటిది మీకు తెలుసు కదా. వాతావరణం మన కలుషితం అయిపోతే ఎన్నో రకాలైనటువంటి జబ్బులు, జ్వరాలు, మరియు వాతావరణం కలుషితం అయిపోతే వాతావరణం కలుషితం అయితే వర్షాలు పడకపోతే ఏమవుతుంది, మనకు తినడానికి తిండి అనేటువంటిది లభించదు. పర్యావరణ సంరక్షణమే హమ్ క్యా యోగదాన్ దే సక్తే హై. పర్యావరణాన్ని రక్షించుకోవడంలో మన వంతు సహాయం. పర్యావరణాన్ని రక్షించుకోవాలంటే ఏం చేయాలి, చెట్లను నాటాలి, చెట్లను నరికి వేయకూడదు, చెట్లని ఇంకా నాటుతూ ఉండాలి, మరియు చెట్లని నరికి వేయకూడదు. మరియు అలాగ మనం ఆ ప్రశ్నలకు సమాధానం అండి. అభివ్యక్తి సృజనాత్మకత. అభివ్యక్తి సృజనాత్మకతలో ఫస్ట్ క్వశ్చన్,
पर्यावरण के बिगड़ने से आगामी भविष्य में और कैसी समस्याएं उत्पन्न हो सकती है। పర్యావరణము బిగడనేసే పోతూ ఉంటుంటే భవిష్యత్తులో మన వాళ్ళకి ఎటువంటి సమస్యలు ఎదురవుతాయి. ఇదే క్వశ్చన్ రాయాలి. నెక్స్ట్, జల సంరక్షణ కైసే కియా జా సక్తా హై. నీటిని మనం ఏ విధంగా కాపాడుకుంటూ ఉండాలి, నీటిని మనం ఏ విధంగా వాడుతూ ఉండాలి, దాని గురించి కూడా రాయాలి. మరియు యుగరత్నకే స్థాన్ పర్ ఆప్ హోతో కౌన్ సే ప్రశ్న ఉఠాతే. యుగరత్న ప్లేస్లో మీరు ఉన్నట్లయితే ఎటువంటి ప్రశ్నలు వేస్తారు. ఎటువంటి ప్రశ్నలు వేస్తారు. ఈ 3 ప్రశ్నలకి సమాధానాలు వెతికి రాయండమ్మా. అలాగే ఇక్కడ భాషాకి బాత్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఇచ్చాడు చూడండి. నీచే దిగే శబ్దకే అర్థ బతాకర్ వాక్య ప్రయోగ కీజియే. ఇక్కడ ఇచ్చినటువంటి శబ్దాలకి అర్థం చెప్తూ వాక్య ప్రయోగం. ఫస్ట్ది ఏంటి? సంఘ్ అంటే సంఘ్, ధృవి, లుప్త్, తక్నికీ, వరదాన్. దీనికి చూడండి ఒకసారి నేను రాసి. సంఘ్ అంటే సమాజ్. సంఘ్ అంటే ఏంటి? సమాజ్. నేను సెంటెన్స్ ఒకటి రాసాను చూడండి. సంయుక్త రాష్ట్ర సంఘకి స్థాపన 1945 में हुआ. సంయుక్త రాష్ట్ర స్థాపన 1945లో జరిగింది. మీరు ఇంకేమైనా యుగరత్న శ్రీవాస్తవ్ సంయుక్త రాష్ట్ర సంఘమే భాషణ కియా, మీరు అదేనా రాసుకోవచ్చు. ध्रुवी संबंधी. ध्रुवी అంటే ध्रुव संबंधी. ध्रुवीय भालू मरते जाते हैं. లుప్త్ అంటే క్షీణ అంటే పోవడము, అంతరించిపోవడం. ఆజ్కల్ పేడ్ పౌదే లుప్త్ హో జా రహే. ఈ రోజుల్లోని చెట్లను నరికివేస్తూ ఉన్నారనమాట, కనిపించకన్నా పోతూ ఉన్నాయి. నెక్స్ట్, తక్నికీ అంటే విధాన్. ఆజ్కల్ तकनीक का अधिक उपयोग हो रहा है. ఈ రోజుల్లోని టెక్నాలజీని బాగా ఎక్కువగా ఉపయోగిస్తూ ఉన్నారు. వరదాన్ అంటే మై భారత్ మే జన్మలేనా మేరా వరదాన్ హై. నేను భారతదేశంలో పుట్టడం నా యొక్క వరదానము. అది నేను రాసినటువంటిది. మీరు ఇంకేమైనా రాయాలైతే చూడండి, లేదు అంటే నోట్ చేసుకోండి. నెక్స్ట్, ఇక్కడ మీకు కొన్ని శబ్దార్థం ఇవ్వడం జరిగింది, ఒకసారి చూడండి. శబ్దార్థం: సవాల్, ప్రశ్న. సవాల్కి అంటే ప్రశ్న. జవాబ్, ఉత్తర్. సోచ్, చింత. లాడ్లీ, దులారీ. భాషణ్, బోల్నా. లుప్త్, క్షీణ్. ప్రదూషణ్, अस्वच्छता. बिगड़ना, खराब होना. कदम, पाव. निवेदन, प्रार्थना. आवाज़, ध्वनि. मजबूत, दृढ़. इरादा, निर्णय. మీరు ఇవి రాసుకోండమ్మా. ఇంకా మీకు ఏమైనా ఎక్స్ట్రా మీనింగ్స్ తెలిస్తే అవి కూడా కంప్లీట్ చేయండి. నెక్స్ట్, విలోమ శబ్ద్: పహలీ, ఆఖరి. జీనా, మర్నా. మజబూత్, కమ్జోర్. తేజ్, మంద్. जवाब, सवाल. बचाना, नाश करना. नई, पुरानी. बिगड़ना, बनाना. सस्ता, महंग. शिक्षित, अशिक्षित. नेक्स्ट, लिंग: लड़का, लड़की. नेता, नेत्री. युवक, युवती. ईश्वर, ईश्वरी. నెక్స్ట్, సంధి విచ్ఛేద్: హిమాలయ్. హిమ్ ప్లస్ ఆలయ్. హిమాలయకి ఏంటమ్మా? హిమ్ ప్లస్ ఆలయ్. పర్యావరణ్. పరి ప్లస్ ఆవరణ్. పర్యావరణ్. పరివర్తన్. పరి ప్లస్ వర్తన్. పరివర్తన్. మహాత్మా. మహా ప్లస్ ఆత్మ. మహాత్మా. బడోత్తరి. బడ్ ప్లస్ ఉత్తరి. బడోత్తరి. ఇవన్నీ కూడా మీరు నోట్ చేసుకోండి, మీ యొక్క నోట్బుక్లోని మీరు ఉండాలి. ఒకసారి చూసుకోండమ్మా. శబ్దార్థ, విలోమ శబ్దం, లింగ్, సంధి విచ్ఛేద్. అలాగే నెక్స్ట్ మనకి ఇక్కడ పాఠంలో ఇచ్చినటువంటి ఎక్సర్సైజులు చూద్దాము. ఇక్కడ సహీ అర్థ వాలే శబ్దమే జోడి బతాయి. అయితే ఇక్కడ ఒక వర్డ్ ఇచ్చాడు, దానికి 3 సెంటెన్స్ కూడా రైట్ ఇచ్చాడు. ఆ రైట్ మీనింగ్స్ ఏంటో చూద్దాము. ఒకటి చూడండి.
పానీకి పానీకి అక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి వారు జల్ వారి నీరు అది మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయాలి. నెక్స్ట్ జోడీ బనానా, इकट्ठा सेकंड देंडी इकट्ठा की एकत्रित संचय जमा करना, इकट्ठा की एकत्रित संचय जमा करना అంటే పోగు చేయడం, జమా కర్నా అంటే ఏంటి పోగు చేయడం, ఇకట్టా అంటే పోగు చేయడం. మనం ఆల్రెడీ 7th క్లాస్లో ఇకట్టా అనేటువంటి దాని గురించి నేర్చుకున్నాము. నెక్స్ట్ ధర్తి అంటే భూమి, ధరతి అంటే ఏంటమ్మా భూమి, ధర పృథ్వీ, ధరతి అంటే భూమి, ధర పృథ్వీ. నెక్స్ట్ ప్రఫుల్లిత్ అంటే ఆనందం, प्रफुल्लित की कुशल आनंद पुलकित ఇది ప్రఫుల్లిత. నెక్స్ట్ సహీ అర్థ వాలే శబ్దకే నీచే రేఖకి, అయితే ఇక్కడ కూడా ఒక వర్డ్ ఇచ్చి 3 పదాలు ఇచ్చారు, కానీ ఇందులో ఒకటి మాత్రమే రైట్, రిమైనింగ్ 2 కూడా రాంగ్ అనమాట. కాబట్టి దీనికి ఏదైతే రైట్ వస్తుందో దానికి కిందన అండర్లైన్ చేయమని. మజ్దూర్కి మనకి ఖుషి దుఃఖు 2 రావు, ఏమొస్తుంది బాధ్య, మజ్దూర్కి ఏమొస్తుంది బాధ్య. నెక్స్ట్ సంసాధన్కి స్త్రోత్, సంసాధన అంటే స్త్రోత్. పక్షి అంటే పక్షి అంటే ఏంటమ్మా పంచి. ఇక్కడ వరకు నోట్స్ మనము కంప్లీట్ చేసుకోవాలమ్మా. నెక్స్ట్ అలా వచ్చేటప్పటికి ఇక్కడ మనకి పింక్ కలర్ బాక్స్లోని కొన్ని సెంటెన్స్ ఇవ్వడం జరిగింది. ఒక్కసారి नीचे दी गए वाक्य पढ़िए, रेखांकित शब्द पर ध्यान दीजिए. रेखांकित शब्द అంటే కొద్దిగా అక్షరాలని డార్క్నెస్తో రాసి ఉన్నాయి కొన్ని వర్డ్స్, ఆ వర్డ్ పైన దృష్టి పెట్టమన్నాడు. ఏంటో చూద్దాం. हमारे पूर्वजों ने हमें स्वच्छ और स्वस्थ ग्रह दिया. మన పూర్వీకులు हमारे पूर्वजों ने हमें स्वच्छ और स्वस्थ, మన పూర్వీకులు మనకి స్వచ్ఛ మరియు స్వస్థమైనటువంటి గ్రహాలని మనకి ఇచ్చారు. अब समय आ गया कि हम कुछ कदम उठाए, ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి మనం మన పనిని చేయాలి. వర్తమాన్ కే లియే నహీ బల్కి భవిష్య కే లియే థీ, వర్తమాన కోసం అయితే కాదు, భవిష్య కోసం మాత్రమే, భవిష్య కోసం కూడా మనం చేయాలి. యా కామ్ యహా హోగా తో కహా హోగా, ఈ పని ఇక్కడ కాకపోతే ఎక్కడ అవుతుంది. ఇలాగ ఈ సెంటెన్స్ ఔర్కి బల్కి దేనికి ఇచ్చాడు అంటే ఈ యొక్క వర్డ్స్ ఈ 2 శబ్దాలను కానీ 2 వాక్యాలను కానీ కలిపే వాటిని మనము సముచ్చయ బోధక్ ఏమంటామమ్మా, సముచ్చయ బోధక్. 2 శబ్దాలను కానీ 2 వాక్యాలను కానీ కలిపేటువంటి పదాలని మనము శబ్దాలను మనము సముచ్చయ బోధక్ అని మనము అంటూ ఉంటాము. 2 పదాలను కానీ 2 వాక్యాలను కానీ కలిపేటప్పుడు మనము సముచ్చయ బోధక్ అని చెప్తూ ఉంటాం. అలాగే किसी के पास भी लड़की के सवालों का जवाब नहीं था, ఎవరి దగ్గర కూడా అమ్మాయి ప్రశ్నలకి సమాధానం లేదు. धरती के पास प्रकृति है, धरती के ऊपर प्रकृति है, प्रकृति के भीतर जीवन है. చూడండి ఇక్కడ के ऊपर, के भीतर, के अंदर, के नीचे, के पास, ఇలాగా కొన్ని సెంటెన్స్. కే అంటే ఒకదాని కోసము సంబంధం. మనం ఉదాహరణకి బల్ల పైన పుస్తకం ఉన్నది, మేజ్ కే ఊపర్ కితాబ్ హే, మేజ్ కే నీచే బిల్లి హే, పేడ్ కే నీచే పత్తే హే. ఇలాగా మనము కొన్ని సెంటెన్స్ దానికి సంబంధించినటువంటివి మనము ఫలానా ప్లేస్లో ఉన్నాయి, ఆ స్థానాన్ని మనం చెప్పేటువంటి ప్లేసులు కే ఊపర్, కే నీచే, కే అందర్, కే భీతర్, కే బాహర్, అలా చెప్పేటువంటి స్థానాలకు సంబంధించినటువంటి వాక్యాలు మనం చెప్పినప్పుడు వాటిని సంబంధ బోధక్ అంటాము. ఏమంటామమ్మా సంబంధ బోధక్. అలాగే ఇక్కడ వాహ్ కితనీ సుందర్ ప్రకృతి హే, బా ఎంత అందమైనటువంటి ప్రకృతి. హాయ్ కితనా ప్రదూషణ్ ఫైలా హే, బా ఎంత వాతావరణం కలుషితంగా ఉన్నది. ఓహ్ క్యా హో గయా, అబ్బా అమ్మో ఇతనికి ఏమైపోయింది అని మనము ఏదైనా మనం చూసినటువంటి సందర్భాన్ని ఆశ్చర్యం వ్యక్తం చేస్తే, ఏదైనా ఒక సందర్భాన్ని, ఏదైనా ఒక పువ్వుని, ఏదైనా ఒక విషయాన్ని చూసేటప్పుడు మనము ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తే, ఆశ్చర్యాన్ని మనం వ్యక్తం చేసినట్లయితే అది విస్మయాది బోధక్. ఆ పదాలని ఏమంటామమ్మా విస్మయాది బోధక్. ఉదాహరణకి వాహ్ కితనా సుందర్ లड़की है, वाह कितना सुंदर पक्षी है, वाह
కితనా సుందర్ ఫూల్ హే అని మనం ఏదో చెప్తూ ఉంటాం. అబ్బా ఈ అమ్మాయి ఎంత అందంగా ఉంది, లేకపోతే అబ్బా ఈ పువ్వు ఎంత బాగుందో, అబ్బా ఈ కలర్ ఎంత బాగుందో అని మనము ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసేటువంటి పదాలు. అలాగే మనము అబ్బా నాకు ఈరోజు చాలా ఫీవర్ వచ్చేసింది, అమ్మో అని మనం ఏదైనటువంటి ఒక సంఘటనని ఆశ్చర్యంగా వ్యక్తం చేసేటువంటి పదాలని మనము విస్మయాది బోధక్ అని మనము చెప్తూ ఉంటాము. అలాగే ఇక్కడ వీటికి సంబంధించి 3 ఫిల్లింగ్ ద బ్లాంక్స్ ఇవ్వడం జరిగింది. ఒకసారి చూద్దాం. జంగల్ మే సాధు జాన్వర్, జంగల్ అంటే ఎక్కడమ్మా? అడవిలో. సాధు జంతువులు డాష్ కుంకువర్ జాన్వర్ రహతే హే, డాష్ అంటే క్రూర మృగాలు, సాధు జంతువులు క్రూర మృగాలు ఉన్నాయంట. ఈ రెండింటికి మధ్యన మనం ఏ సెంటెన్స్ని ఉపయోగించాలి? ఇప్పుడు చూడండి, ఇక్కడ 3 సెంటెన్స్ ఇచ్చాడు. వాహ్, కే నీచి, ఔర్. ఏం ఉపయోగించాలి? ఔర్. ఎందుకంటే జంగల్ మే సాధు జాన్వర్ ఔర్ కుంకువర్ జాన్వర్ రహతే హే, అడవిలోని సాధు జంతువులు మరియు క్రూర మృగాలు నివసిస్తున్నాయి. సెకండ్, పేడ్ డాష్ ఉస్కే జడే హోతీ హే, పేడ్ చెట్టు, ఉస్కే జడే హోతే హే దాని యొక్క వేళ్ళు ఉంటాయి, దాని యొక్క వేళ్ళు ఉంటాయి. అయితే చెట్టు వేళ్ళు ఎక్కడ ఉంటాయి? చెట్టు కిందన ఉంటాయి. కాబట్టి చెట్టు కిందన అంటేటప్పటికి మన నీచే అంటే కిందన, కాబట్టి కే నీచే, పేడ్ కే నీచే ఉస్కే జడే హోతే హే, చెట్టు కిందన చెట్టు యొక్క వేళ్ళు ఉంటాయి. నెక్స్ట్, ముझे అచ్చే అంక మిలే, నాకు మంచి ర్యాంక్ వచ్చింది, నాకు మంచి ర్యాంక్ వచ్చింది. అప్పుడు మనం ఆ ర్యాంక్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు, అయినప్పటికీ ర్యాంక్ వచ్చింది. అప్పుడు ఎలా నీ యొక్క ఆశ్చర్యాన్ని ఎలా, వాహ్ ముझे అచ్చా అంక్ మిలా, నాకు చాలా మంచి ర్యాంక్ వచ్చింది. కాబట్టి ఇలాగ మనము వ్యక్తం చేసేటువంటి పదాలను మనము విస్మయాది బోధక్ అని అంటాము. కాబట్టి అర్థమైంది కదా అమ్మాయిలు అందరూ కూడా. నెక్స్ట్ ఇక్కడ పరియోజనాకారి, परियोजनाकारी दिया गया देखो बच्चे, पर्यावरण पर दिए गए किसी भाषण लेख का संकलन कीजिए, వాతావరణానికి సంబంధించి ఏదైనా ఒక స్పీచ్ మీరు రాసి మీ యొక్క ఉపాధ్యాయులకి మీరు సెండ్ చేయండి. వాతావరణానికి సంబంధించి ఏదైనా ఒక భాషణ్ స్పీచ్ అనేటువంటిది రాసి ఇవ్వండి. నెక్స్ట్ ఇక్కడ మనకి ఒక కొటేషన్ ఇవ్వడం జరిగింది, ఒకసారి చూద్దాం. पर्यावरण हमारा रक्षा कवच है, इसका संरक्षण करना हमारा कर्तव्य है. ఈ సెంటెన్స్ మనకి సుందర్లాల్ బహుగుణ అనేటువంటి మనకి ఒక కవి మనకి చెప్పారనమాట. ఏంటి అంటే పర్యావరణం మనల్ని రక్షించడానికి ఏముంది? వాతావరణం ఉంది. వాతావరణాన్ని రక్షించడం మన యొక్క కర్తవ్యం. వాతావరణం మనల్ని రక్షిస్తుంది, కానీ వాతావరణాన్ని కాపాడుకోవడం మన యొక్క కర్తవ్యం. ఎందుకు వాతావరణాన్ని ఎలా కాపాడుకుంటాము? చెట్లను నరకకూడదు, చెట్లను మనం కాపాడుతూ ఉండాలి, చెట్లు నాటుతూ ఉండాలి. నెక్స్ట్ మన టెక్నాలజీకి సంబంధించి కూడా మనం వాతావరణాన్ని మనం కాపాడుకోవడానికి ఆస్కారం ఉంది. ఇక్కడ టెక్నాలజీ, మిషనరీ పదార్థాలు, అదే మిషనరీ ఐటమ్స్ అన్నీ కూడా మనం తగ్గిస్తే మనం వాతావరణాన్ని మనం కాపాడుకునేటువంటి ఉంటుంది. కాబట్టి बच्चे आपको मैं प्रश्नों के उत्तर बताई थी. మీరు నేను ప్రశ్నలకి ఆన్సర్స్ చెప్పాను. మీరు మీ యొక్క నోట్స్లో టెక్స్ట్ బుక్లను చూసి మీరు ఆ యొక్క ప్రశ్నలకు ఆన్సర్స్ రాసి పాఠంలో ఇచ్చినటువంటి ఎక్సర్సైజులన్నీ కూడా నోట్స్ కంప్లీట్ చేసి మీ ఉపాధ్యాయులకి మీరు చూపించండి. అలాగే పిల్లలు మీకు అందరికీ ఈ లెసన్ అర్థమైంది అని అనుకుంటున్నాను. కాబట్టి धन्यवाद, सभी को मेरा धन्यवाद.